వారంతా 25 ఏళ్లలోపు కుర్రాళ్ళు. ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉద్యోగాలు చేయాల్సిన వారు. కానీ కష్టపడకుండా డబ్బు సంపాదించాలని ఆశపడ్డారు. అందుకోసం అడ్డదారి తొక్కారు. అమాయకులు నిరక్షరాస్యుల్ని లక్ష్యంగా చేసుకొని డబ్బుని ఎరగా చూపి వారికి తెలియకుండానే వారిని నేరాల్లో భాగస్వాములను చేస్తున్నారు. డబ్బుకు ఆశపడిన అమాయకులు చివరకు చేయని తప్పునకు బలవుతున్నారు. ఇంతకీ ఆ కుర్రాళ్ళు చేస్తున్న పనేంటి? అమాయకులు నేరాల్లో ఎలా చిక్కుకుంటున్నారు? నిత్యం ఎవరో ఒకరు సైబర్ మోసానికి గురయ్యారని వార్తల్లో వింటూనే ఉన్నాం. సైబర్ నేరానికి పాల్పడే వారికి సాయం చేసేవారు ఎక్కడో ఉండరు. మన చుట్టూనే ఉంటూ వారిచ్చే తాయిలాలకు ఆశపడి సహకరిస్తారు. కొందరు మోసగాళ్లు అమాయకులకు డబ్బు ఆశ చూపి వారి చేత బ్యాంకు ఖాతాలు తెరిపించి సైబర్ మోసాలకు వినియోగిస్తున్నారు. సైబర్ మోసాలకు కీలకమైన మ్యూల్ ఖాతాలు సృష్టించి లావాదేవీలకు వినియోగిస్తున్న 12 మందిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నమోదైన ఓ కేసులో చేపట్టిన దర్యాప్తులో భాగంగా సైబర్ ముఠా గుట్టురట్టయింది. నిందితులు అమాయకులకు డబ్బు ఆశ చూపి బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఆ ఖాతాలకు సంబంధించిన పాస్బుక్స్, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులను నిందితులు సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. Collect these bank accounts from innocent people, or sometimes those account holders kuda involved untaru. One time payment 5,000 rupees payment istaru, and ichina tarvata they give their bank account details, even mobile number, ATM cards, everything to that offender. ఆ offender కి లీగల్ సిస్టంలో ఎక్కడైనా పేరు రాదు, ఎందుకంటే అతని పేరులో అకౌంట్ నెంబర్ లేదు, కానీ ఈజ్ అ మీడియేటర్. ఆ మీడియేటర్ దగ్గర వచ్చిన తర్వాత దిస్ అకౌంట్ డీటెయిల్స్ ఈజ్ కమ్యూనికేటెడ్ ఫర్దర్ లెవెల్ అప్. అతను బాస్ కూడా ఉంటారు. ఇట్లాగే 7 లేయర్స్ వరకు మనకి దొరికింది. 7 లేయర్స్ వరకు అక్యూజ్ డీటెయిల్స్. సో దీంట్లో 1 by 1 దే యూజ్ దిస్ అకౌంట్ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ ద విక్టిమ్స్. నిందితులు అమాయకులు నిరక్షరాస్యులకు 3% కమిషన్ ఇస్తూ వారి బ్యాంకు ఖాతాలను సైబర్ మోసాలకు వినియోగిస్తున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో ప్రధాన నిందితులు బీటెక్ లో ఏఐ కోర్సు పూర్తి చేయగా మిగతా నిందితులంతా 25 ఏళ్లలోపు వారే. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తెలంగాణతో పాటు దేశంలోని 14 రాష్ట్రాల్లో ఈ ముఠా సైబర్ మోసాలకు సంబంధించిన లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. 7 లేయర్స్ లో సుమారు 1000 లావాదేవీలు జరిగినట్లు కరీంనగర్ సిపి గౌసాలం వివరించారు. They have an organized network WhatsApp group లో they have formed one group called daily financial transaction at the rate 3%. దీంట్లో తెలిసిన పర్సన్ కి యాడ్ చేస్తారు, వాళ్ళకి లీవర్ చేస్తారు. ఎట్లా కి 3% మీకు ఫస్ట్ 5,000 పర్మనెంట్ 1 టైం వస్తుంది అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే. దెన్ ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే ప్రతి ట్రాన్సాక్షన్ కి 3% అమౌంట్ మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపీస్ ఫ్రాడ్ జరిగింది, మీకు 3% వస్తుంది అకౌంట్ హోల్డర్ కి. ఇట్లా చెప్పి వాళ్ళకి ట్రాప్ చేస్తున్నారు. కానీ దే విల్ బి సైటెడ్ యాజ్ అక్యూజ్డ్, ఎందుకంటే వాళ్ళే అకౌంట్ యూజ్ అవుతుంది, వాళ్ళే మొబైల్ నెంబర్ ఉంది అకౌంట్ లో, వాళ్ళే బ్రాంచ్ అకౌంట్ నెంబర్ చూస్తే వాళ్ళే నేమ్ ఉంది, వాళ్ళే కేవైసీలో వాళ్ళే పాన్ కార్డు ఉంటాయి. ఈజీ మనీ వల్ల ఈజీ మనీ కోసం ఇట్లా చాలా మంది ట్రాప్ అవుతున్నారు. ద పర్సన్ హూ వాజ్ హ్యాండ్లింగ్ కరీంనగర్ రిలేటెడ్ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఈజ్ పాస్ అవుట్, బీటెక్ పాస్ అవుట్, బట్ పర్మనెంట్ ఏమైనా జాబ్ లేదు. ఈజ్ ఇన్ టు ఎథికల్ హ్యాకింగ్ అండ్ ఆల్. బేసిక్లీ బీటెక్ కంప్లీట్ చేశారు, అది కూడా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్. ఈజ్ టెక్ సేవీ, he has knowledge of all these things, how these transactions, bank account, all these things functions, how the cyber crime functions, and దీని వల్ల he is able to commit this crime. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజేశ్వర్ రెడ్డితో పాటు కరీంనగర్ కు చెందిన మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్వర్ రెడ్డి, నందగిరి సాయి వర్ధన్, కాళిదాస్ కౌశిక్, ములంకుల రాజ్కుమార్, బండి సాయి కృష్ణ, అడవెల్లి సాయి కార్తిక్, మీర్ జామీ ఉద్దీన్ మహమ్మద్ జవాద్ ఖాన్, సర్దార్ దల్జీత్ సింగ్, పల్లెర్ల అజయ్ నిర్మల్ల శివ, దిద్ది సాయి చరణ్లను పోలీసులు అరెస్టు చేశారు. రాజేశ్వర్ రెడ్డి main accused has been arrested. Along with him, his accomplices, total 11 other people: Sai Vardhan, Kalidas Kaushik, Mulkanur Rajkumar, Bandi Sai Krishna, Adavelli Sai Karthik, Syed Zami, Javed Khan, Daljit Singh, Pallerla Ajay, Nirmala Shiva, Didda Sai Charan. These are 11 other people, total 12 people heroes were arrested up jarigindi. The money getting trapped. They are young people only, 20, 22, 23 years, young pass out.
నెవర్ గివ్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఫర్ దీస్ పర్పస్. ఆల్వేస్ చెక్ వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్, ఏమైనా ట్రాన్సాక్షన్ ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్లో రెగ్యులర్లీ చెక్ ఇట్. ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా ఉంది చాలా మంది దగ్గర. ప్లీజ్ చెక్ ఎనీ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ ఉంటే ఇమ్మీడియట్గా బ్యాంక్ వాళ్ళకి పోలీస్కి చెప్పాలి. గతంలోనూ వీరందరికీ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఇతర కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి కీలక పత్రాలు, బ్యాంకు కిట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు తమ బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఇవ్వకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.